కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన అనంతరం 12 మంది స్టూడెంట్స్ అనారోగ్యానికి గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. ఆహారం విషతుల్యం కావడంతోనే ఈ ఘటన జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. కాగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారుల తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పిల్లలకి 12 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఎంజేపీ బీర్కూర్ హాస్టల్ నుంచి. అయితే పిల్లలు మార్నింగ్ పూరి ఇంకా మధ్యాహ్నం ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత కొంతమంది పిల్లలకి వామిటింగ్స్, కొంతమంది పిల్లలకి కడుపు నొప్పి, కొంతమంది పిల్లలకి లూజ్ మోషన్ స్టార్ట్ అయింది. సో ఆ కారణం ద్వారా 12 మంది పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొస్తే ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ పిల్లలకి అడ్మిషన్ అవసరం పడింది. ఒక 3 పిల్లలకి ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్లో పిల్లలు అందరూ స్టేబుల్గానే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.